ఆ అవకాశం అంటూ వస్తే నేను మంత్రి పదవి అవకాశం తప్పిపోయినందుకు నేను భగవంతుడికి ప్రార్థన చేసుకున్నాను. ఈ అవకాశం వస్తాయి తిరుమలని డెవలప్ చేసే అది దట్ ఈస్ మచ్ మోర్ గ్రేస్ఫుల్ అండ్ పయస్. ఎందుకంటే మంత్రిగా నువ్వు ప్రజలకు సేవ చేయాలి. మంత్రిగా చేయగలిగిన సేవ కన్నా తెలుగు ప్రజలు అందరూ కూడా వెంకటేశ్వర భక్తులే. వెంకటేశ్వర భక్తులకి నిజంగా నువ్వు సేవ చేయగలిగితే, గతంలో ఏంటి జగన్మోహన్ రెడ్డి పాలసీ ఏంటి, మద్యం రేట్లు పెంచితే మద్యం తాగటం మానేస్తారు అన్నాడా లేదా? అందుకే పెంచేశాను అన్నాడు కదా. అదే పాలసీ ఇక్కడ కూడా ఫాలో అయ్యాడు. రేట్లన్నీ పెంచిపడదు. మీడియాలో వాళ్ళ బోర్డు మీటింగ్లో మాట్లాడుకున్న మాటలు కూడా సోషల్ మీడియాలో వచ్చినాయి. 500 ఉందా, 3000 చేయి, అది 2000 ఉందా, 10,000 చేయి, ఆడేస్తాడు, వచ్చినోడు వస్తాడు అని చెప్పి చైర్మన్ మాట్లాడుకున్న మాటలన్నీ ప్రజల్లోకి వచ్చినాయి. సో లిక్కర్ పాలసీని అక్కడ ఫాలో అయ్యారు. వాళ్ళు భక్తుల మనోభావాలను పట్టించుకోకుండా వస్తా లేకపోతే లేదు. బహుశా ఇక్కడ రేటు పెంచితే తగ్గుతారని ఎలా అనుకున్నారు, అక్కడ కూడా రేట్లు పెంచితే భక్తులు తగ్గుతారని అనుకున్నారేమో అని నాకు అనిపిస్తుంది. రూమ్ రెంట్లు ఇప్పుడు తిరుపతికి ఎవడన్నా వచ్చినాడు జేబులో నిజంగా డబ్బులుండి స్తోమత ఉంటే అది ఉండిలో వేసి వెళ్ళిపోతాడు. ఇంత దారుణంగా ఇప్పుడు దోచుకు తింటున్నా రోజుకి 3.5 కోట్లు యావరేజ్ వస్తుంది హుండీ ఆదాయం. ఎందుకు వస్తుంది? ఇవ్వగలిగిన భక్తుడు ఇస్తున్నాడు. బిజినెస్లో ఒక వాటా 1% 2% వెంకటేశ్వర అకౌంట్కి వేసి ప్రజలను మోసం చేసేవాడు కూడా దేవుడిని మోసం చేస్తే దబ్బైపోతాం రా బాబు అని చెప్పి ఆ దేవుడి మీద ఉన్న విశ్వాసంతో తద్వారా జనం అందరికీ కూడా మంచి జరుగుతుందని దేవుడు ఏం తీసుకెళ్ళి కదా, డిబ్బీలోనే ఉంటుంది, మనమే లెక్కెట్టుకుంటున్నాం. కొంత మనవల్లే కొట్టేస్తున్నారు, అది వేరే విషయం. అది ప్రజా సంక్షేమానికే కాబట్టి ఆ దేవుడి పేరుతో అక్కడ డబ్బులు వేస్తున్నారు. సో ప్రజల్లో భక్తి అనేది ఎందుకు పెట్టారు? ప్రజలను ఒక మంచి మార్గంలో నడిపించడానికి. ఏదో దేవుడు వచ్చేసి నీకు ఏం కావాలో వరం కోరుకో భక్త అని అడగడు. బట్ ఇఫ్ యూ గెట్ యువర్ సెల్ఫ్ సాటిస్ఫైడ్, యువర్ మైండ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. యూ కెన్ డూ వండర్స్ ఇఫ్ యూ హ్యావ్ కంట్రోల్ ఆన్ యువర్ మైండ్. భగవంతుడు ఆయన జగన్మోహన్ రెడ్డి జీసస్ అనుకున్నా, నేను వెంకటేశ్వర అనుకున్నా, ఇట్ విల్ గివ్ యూ ఎ ఫోర్స్ టు వర్క్ టువర్డ్స్ యువర్ గోల్. ఎందుకంటే అతను నా వెనకాల ఉన్నాడు అన్న ధైర్యం నేను ముందు నడిపిస్తుంది. అతను వెనకాల జీసస్ ఉంటాడు, నా వెనకాల వెంకటేశ్వర ఉన్నాడు అంటే మా ధైర్యం మమ్మల్ని నడిపిస్తుంది. దట్ ఈస్ వై పీపుల్ గో టు ద టెంపుల్. ఆ భక్తుల్ని రానివ్వకుండా చేయటం, నీ డబ్బు ఎలాగో వస్తుంది, డబ్బు ఉన్నోడు ఇవ్వాలనుకున్నాడు ఇస్తాడు, పీడించడం తప్ప. సో అలాగా కొల్లల్లో హిందూ టెంపుల్స్లోనేమో రేట్లు పెంచేస్తున్నారు. హిందూ టెంపుల్లో రేట్లు పెంచినాడు జెరూసలేం వెళ్ళాలంటే నువ్వు 50,000 రూపాయలు విమానం టికెట్ సబ్సిడీ ఎందుకు ఇవ్వాలి? అవసరమా? అలాంటి పాలసీ ఉండిందా సార్? ఇస్తున్నారు కదా. జెరూసలేం వెళ్తే సబ్సిడీ ఉంది, ఇక్కడ వెళ్తే సబ్సిడీ ఉంది, తప్పు కాదు నేను అనేది. అది ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా ఏదోటి రేట్లు ఎందుకు పెంచుతున్నావు అంటాను. దాన్ని నేను తప్పే పడతలా. వై నాట్ హియర్ అంటున్నా. ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ దట్. ఎందుకంటే ఒక ముస్లింకి మక్కా ఈజ్ అల్టిమేట్, అది వెళ్ళగలిగితే అతని జీవితం ధన్యం అవుతుంది. ఒక క్రిస్టియన్కి జెరూసలేం ఈజ్ అల్టిమేట్, అది నేను కాదంటలా. అలాగే కాదు, అలాగే ఒక హిందూకి తిరుపతి ఈజ్ అల్టిమేట్. వై ఆర్ యూ ట్రబులింగ్ దెమ్? వైల్ యూ ఎంకరేజ్ ద అదర్ పీపుల్, యూ ఆల్సో ఎంకరేజ్. అదర్వైజ్ అట్లీస్ట్ డోంట్ డిస్కరేజ్ ఈజ్ మై పాయింట్. సో ఇటువంటి అనామలీస్ అన్నీ ఖచ్చితంగా భావద్వేషాలకు అతీతంగా చేయగలిగిన ఒక భక్తుడిగా, ఒక అడ్మినిస్ట్రేటర్గా చేయగలిగిన పరిపూర్ణ విశ్వాసం అయితే నాకుంది. ఖచ్చితంగా నాకు లేని విశ్వాసం వల్ల ఇస్తాడే ఇవ్వడాన తప్ప ఇస్తే అద్భుతంగా చేయాలి. ఇవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. నేను కోరుకుంటున్నాను. మీకు ఎట్లా సార్ మీ దినచర్యలో ఎప్పుడైనా పూజలు కానీ, దేవుడిని ఎక్కువగా ఆరాధించడం కానీ, భక్తి కానీ కనుమూరు రఘురామకృష్ణరాజు గారికి ఏ స్థాయిలో ఉంటుంది అని అంటే ఏం చెప్తారు? ఏ స్థాయిలో అంటే ఆ పక్క తిరుగు, నువ్వు వచ్చావని పెట్టింది ఏం కాదుగా, అక్కడ తిరుగు, అటు తిరుగు, ఇంకేం చెప్తాం. ఎలా ఉంటుంది సార్ మీ దీని? ఆ వెనక్కి కూడా తిరుగు, అలా ఉంటుంది. ఇలా పూజలు చేస్తారా సార్ బాగా? ఏ దేవుడిని ఎక్కువ అంటే? హోమాలు అన్నీ నా వైఫ్ చాలా ఎక్కువ. నేను పూర్ణాహుతుల్లో పాల్గొంటా ఎక్కువ. మా కులదైవం వెంకటేశ్వర స్వామి. నా వివాహం తిరుపతిలో అయింది, మా తల్లిదండ్రుల వివాహం తిరుపతిలో అయింది. నా కోర్ కుటుంబంలో 4-5 తిరుపతి దేవస్థానం చైర్మన్లు చేశారు. అందరూ మా ఉండి వాళ్ళే. సార్ సందర్భం చాలా అసందర్భం, చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఫైనల్గా
మీ ముందున్న లక్ష్యాలు ఏంటి, ఎలా ముందుకు వెళ్తున్నారంటే ఏం చెప్తారు? ప్రస్తుతం నాకున్న పరిస్థితుల్లో నా ముందు పెద్ద పెద్ద లక్ష్యాలు ఏమి పెట్టుకుంటే ఉన్న లక్ష్యం దెబ్బతింటుంది, దీనికి కూడా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ప్రస్తుతం నా ముందు ఉన్న లక్ష్యం ఉండి అభివృద్ధి. ఇందాక చెప్పే మళ్ళీ చెప్తాను సార్. అంతే. ఖచ్చితంగా మీ లక్ష్యాలన్నీ సిద్ధింపజేయాలని, చిన్నవాడినైనా అవి మనస్ఫూర్తిగా సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మహేందర్.